పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ముల్లపర్రు గ్రామంలో సురేష్ వైన్ షాప్ వద్ద మద్యం ప్రియులు పెనుగొండ మండలంలో ఉన్న షాపు యజమానులు అధిక రేట్లకు మద్యంను విక్రయిస్తున్నారంటూ ఎంఆర్పీ రేట్ల కంటే అదనంగా 20 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ అంటే మాలాంటి మధ్యతరగతి వెనుకబడిన వారు ఎంతో ఆనందపడ్డామని, గత ప్రభుత్వంతో చూస్తే ఈ ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా తక్కువ రేట్లకే మద్యం అందిస్తుందని హర్షం వ్యక్తం చేశామని, కానీ రోజు రోజుకు అధిక రేట్లు పెంచుకుంటూ సామాన్యుడు నడుం విరగొడుతున్నారంటూ టెండర్లు దక్కించుకున్న మద్యం షాప్ యజమానులు కాసుల కోసం కక్కుర్తిపడి వారి జేబులు నింపుకోవడానికి ఎంఆర్పీ రేట్ల కంటే అధిక రేట్లకు విక్రయిస్తున్నారంటూ ఎంఆర్పీ రేట్లకే అమ్మకాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా వాటిని తుంగలోకి తొక్కి అధిక రేట్లకు విక్రయిస్తున్నారంటూ మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటిది గవర్నమెంట్ ఈ రకం ఉందా అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇలా చేస్తుందా? నేను తెలుగుదేశం పార్టీ కూడా 170 అమ్మన్నోడు ఎవరు చెప్తానండి. చక్రం ఉంది 150 170 ఏంటి ఇది? షాపులు జాకున్నారు ఇలా జీతకండీలో ఏడు పడుగులేండి. గవర్నమెంట్ చెప్పింది వేరు, ఏడు చేసింది వేరు. నిలువు దోపిడీ చేసేస్తాను ఇక్కడ. ఇది ఏపీలో పైగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలానికి సంబంధించి మద్యం అధిక రేట్లకు విక్రయిస్తున్నారండి. ఎంఆర్పీ రేట్ల కంటే 20 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారంటూ కూడా మద్యం ప్రియులందరూ కూడా మద్యం షాపుల దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు వసూలు చేస్తున్నారు, వీళ్ళు తాగడానికి అసలు ఈ రోజు ఇన్ని రోజుల నుంచి లేని ఈ రోజు ఎందుకు ఇంత ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటానికి దిగారన్నది తెలుసుకునే కార్యక్రమం చేద్దాం. చెప్పండి బాబాయ్, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఏంటి మీ పేరు? మద్యం షాప్ దగ్గర ఎందుకు ఈ ధర్నా పెట్టారు? ఎందుకంటే అండి సారు ఇక్కడ 150 ఇది 170 ఇది 200 ఇంత దోరణింగేళ్ళు అమ్మి చేస్తున్నారండి. ఇక్కడ మాకు ములపూరులో ఎవరో అడిగిపోళ్ళు ఎవరు లేరండి. తాగుబోతులు అందరం తాగేసి వెళ్ళిపోతాం తప్పించుకొని అడిగోళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఇక్కడ కొట్టుకాడికి వస్తే కౌంటర్ కాడికే 10 పెంచాం అటుకెళ్ళి మరి అంటే మీరే కదా గత ప్రభుత్వం చూసుకుంటే ఈ ప్రభుత్వంలో చాలా మద్యం చాలా బాగుంది, అంటే చాలా తాగడానికి కూడా బాగుందని చెప్పేసి అన్నారు. తక్కువ రేటుకి ఇస్తున్నారు అంటున్నారు. కానీ ఈ రోజు మళ్ళీ ఇప్పుడు అధిక మద్యం రేటుకి విక్రయిస్తున్నారు అంటున్నారు. అంటే దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే 99 రూపాయలకే కోటర్ ఇస్తాం అని చెప్పారండి. ఈ ఏళ్ళలో 150 180 210 రూపాయలు ఇంత దారుణంగాని వీళ్ళు అమ్ముతున్నారండి. ఇక్కడ వీళ్ళు గట్టిగా అడిగితే వెళ్ళిపోండి ఏమ్మా వెళ్ళకపోతే అంటున్నారండి. ఏంటి దౌర్భాగ్యం? మాకు ములపర్రు ఇక్కడ మాకు పెనుగొండ మండలం 4 మండలాలు, ఆసంట, ములపర్రు, పెనుగొండ, పోడూరు. ఇంత దారుణంగా ఇక్కడే ఉందండి. ఈస్ట్ గోదావరి అయితే లేదు. ఈస్ట్ గోదావరి అయితే ధర్మం ఉంది. వీళ్ళైతే ఈ రంగంలో ఉన్నారండి. ఏంటి దౌర్భాగ్యం? మాకు ఇక్కడ తాగుళ్ళందరూ ఏమైపోతారు, ఎరుపప్పలేళ్ళు సందర్గా కష్టపడితే కానీ 400 300 చూళ్ళు ఇక్కడికి వచ్చి 200 రూపాయలు కొట్టండి. ఎక్కడ తాగుతారండి చెప్పండి ఒకసారి. మరి అలాంటప్పుడు మీరు తాగడం మానేయచ్చు కదా. ఎలా మాంటారండి? అలవాటు అయిన వాళ్ళు ఎలా మాంటారు చెప్పండి? ఎలా మాంటారు? చంద్రబాబు గారు 100 రూపాయలకి 99 రూపాయలు కోట ఇస్తున్నారు. 99 రూపాయలు కోట ఇస్తాను. ఆ ఊళ్ళో ఇవాళ 250 రూపాయలు 200 రూపాయలు 180 రూపాయలు ఎక్కడ తెస్తాను? ఎక్కడ తెచ్చి తాగుతారండి. మరి ముఖ్యంగా బాబాయ్ గారు మీరు ఏం కోరుకున్నారండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని? లేదా ఈ మద్యం ఏదైతే ఈ మద్యం ఎవరైతే పాడుకున్నారో ఆ పాటదారులకి మీరు ఏం కోరుకున్నారు? లాస్ట్ గా మీరు చివరిగా మీరు అడిగేది ఏంటంటారు? ఏమండి, పాటదారులకైతే మామూలుగా అయితే చంద్రబాబు గారు పాట ఎత్తమే తప్పండి. పాట ఎత్తమే తప్పండి. పాటలు ఇచ్చేసి మీరు దోసేసుకోండిరా అని చంద్రబాబు గారు చెప్పేసి వాళ్ళ డబ్బు వాళ్ళు తీసేసుకునండి, చంద్రబాబు వీళ్ళు దోసేసుకోండిరా అని చెప్పి చేతంటే దోసేసుకుంటున్నారండి. ఇక్కడ కష్టపడి వచ్చేవాళ్ళు 50 రూపాయలకి 100 రూపాయలకి వస్తే 100 రూపాయలకి తెస్తారండి. వీళ్ళేమో 200 రూపాయలు అంటే ఎక్కడ తెస్తామో సార్ చెప్పండి. మా ఊళ్ళో పబ్లిక్ లేబరు, ఇక్కడ అందరూ లేబరే. మాకు ఎక్సైజ్ లేవు, ఏమీ లేవు, కుబేరు కాదు. మేము ఇంత ఎలా చేస్తాం? మాకు పెనుగొండ మండలం ఆసంట, ములపర్రు, పెనుగొండ, పోడూరండి ఇంత ఫ్రాడ్ జరుగుతుంది. ఈస్ట్ గోదావరి లేదండి. ఈస్ట్ గోదావరి లేదు. ఏదైనా చేద్దాం చెప్పండి సార్. మరి ఇది ఏంటది? స్పందిస్తారా?
సీఎం గారు స్పందించరా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి చెప్పండి రమేష్ గారు, ఏం జరిగింది మీకు ఇక్కడ? ఎంత ఎంత రేటుకి ఎక్కువ ఉన్నారు? ఏం జరిగింది మీకు ఇక్కడ ప్రాబ్లం? ఎంఆర్పీ 10 రూపాయలు ఎక్కువ చెప్పండి. నాకు కృతజ్ఞతలు. మాది మొలపర గ్రామం పంచాయతీ పెనుగొండ మండలంలో మనకు 9 షాపులు ఉన్నాయి. 9 షాపుల్లో కూడా 10 రూపాయలు అదనంగా విక్రయించి 10 రూపాయలు ఒక బాటిల్కి 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు. ఎంఆర్పీ మీద ఎక్కువ అమ్ముకోమని పైనుంచి జీవో వచ్చింది. జీవో పైనుంచి నిన్న విడుదలైంది అంటున్నారు. మేము ఎక్స్ఎన్సీఏ గారికి చెప్తే ఎక్స్ఎన్సీఏ గారు స్పందించలేదు. పైనుంచి డిపార్ట్మెంట్ కూడా స్పందించలేదు. అలాగే ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాకు ఎంఆర్పీకే అమ్మని ఆయన చెప్తుంటే, డిప్యూటీ సీఎం పవన్ గారు కూడా ఎంఆర్పీ అమ్మమంటే ఈ రోజు అదనంగా ఈ పాటలు పాడుకున్న నాదుళ్ళు 10 రూపాయలు అదనంగా అమ్ముకుని నిరుపేద కుటుంబాలను ఇవాళ 10 రూపాయలు అదనంగా అంటే ఒక కేసుకు 448 బాటిల్ ఉంటే 480 రూపాయలు వస్తున్నాయి. అలాగే ఎన్ని కేసులకు 480 రూపాయలు ఆటదారులు అందరూ ఇవాళ మాకు టెండర్లు వేసాం. టెండర్లకు డబ్బులు మిగిలితే లేదు. టెండర్లకు డబ్బులు మిగిలితే వల్ల మేము అదనంగా 10 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని అమ్ముకుంటామని చెప్తున్నారు. అలాంటప్పుడు అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకే ఈక్వల్ గా ఒకే ప్రైస్ గా అమ్మేవారు. ఆ నాటి బాకీ ఈనాటిగా ఆ రోజు 99 రూపాయలకి మద్యం ఇస్తున్నాం, మీకు ఎంఆర్పీ రేట్లకే ఇస్తున్నాం. ఇప్పుడు ఏంటి, నైట్ 24 అవర్స్ మందు దొరుకుతుంది నైట్ కౌంటర్లో. బెల్ట్ కడితే బెల్ట్ తీసుకొస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న రీతిగా మేము చెప్తున్నాము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ తీసి బెల్ట్ అమ్ముకోమని ఇస్తుంటే ఈనాటి ప్రజలు కూడా కొన్న కుటుంబాలు 20 రూపాయలు పెంచుతున్నారు. దేనికి లౌభ్యంగా అవుతున్నాయో మాకైతే తెలుస్తలేదు. మేము అడుగుతుంటే ఎక్స్ఎన్సీఏ కూడా స్పందించలేదు. ఇవాళ మా ఊళ్ళో అందరూ కలిపి ఇవాళ మా పెనుగొండ మండలం కాదు, అసలు కాన్స్టిట్యూన్సీ లో 4 మండలాలు కూడా అందరూ ఈ మండలం ఒకటే రేటు పెంచారా, లేకపోతే బయట కూడా అధిక ధరకే విక్రయిస్తున్నారంటారా? బయట కూడా 4 మాకు ఆచంట వర్గం 4 కాన్స్టిట్యూన్సీ అండి. 4 కోడూరు మండలం, పెనుమండల మండలం, పెనుగొండ మండలం, ఆచంట మండలం 4 మండలాలు కూడా వీళ్ళు ఈక్వల్ అయ్యి ఇలాగ అమ్మించుకుంటున్నారు. ఇవాళ మేము మాకు విలేకరులతో మాట్లాడి మీరేమన్నా స్పందించాలని కోరుకుంటూ నమస్కరిస్తాం. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ ధరలు నిర్వహిస్తున్నారు? ఎంత రేట్లు అధికంగా అమ్ముతున్నారు అంటారు? ఎస్టీ వారికి నా ధన్యవాదాలు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎంఆర్పీ రేట్లకి ఇస్తాము, తక్కువ రేట్లకి ఇస్తామని చెప్పారు. అదే రకంగా అందరూ కూడా నమ్మి ఓట్లేసి నెగ్గించారు. ఈ రోజుని దాని మీద ఎక్కువ ఎంఆర్పీ మీద ఎక్కువ అమ్ముతున్నారని చెప్పేసి పొద్దున్నే వెళ్ళి కష్టపడి వచ్చి పని చేసిన వాళ్ళకి కూడా ఎక్కువ రేట్లు తీసుకుంటున్నారని ఆందోళన చెందుతున్నారు. దీని మీదట ఎంఆర్పీ రేట్ల మీద 20 రూపాయలు ఎక్కువ వేసి అమ్ముతున్నారని చెప్పేసి అందరూ ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ రోజున ఈ ఉద్యమం జరుగుతుంది. కాబట్టి ఇది ఎంఆర్పీ రేట్లు అమ్ముతారని చెప్పేసి ఆ రోజున చెప్పి నెగ్గిన ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఎంఆర్పీ మీద ఎక్కువ అమ్ముతున్నారంటే దేని వల్ల వస్తుందని చెప్పేసి మీరు మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ స్థానిక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఎవరైనా తెలియపరిచారా, లేదా ఇక్కడ ఈ మధ్య అమ్మేవారిని ఎవరైనా నిలదీసి అడిగిన పరిస్థితి ఉన్నారు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారికి కూడా ఫోన్ చేసి మా గ్రామం నుంచి మన వైఎస్ఆర్ నాయకులు, జిల్లా నాయకులు కూడా అడిగితే దాని విషయంలో కూడా ఏమీ స్పందించలేదని చెప్పి చెప్తున్నారు. దీని విషయంలో అధికారులు అందరూ స్పందించి ఎంఆర్పీ రేట్లు అమ్మేలాగా చేస్తే బాగుంటదని చెప్పేసి నా ఉద్దేశం. ఏదైనప్పటికైనా ఇచ్చిన మాట నెరవేర్చాలి. తక్కువ ఏదైతే 99 రూపాయలకి క్వార్టర్ లేబర్ ఏదైతే కష్టపడి పని చేసుకుని కూలి పని చేసుకుని సాయంత్రానికి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి మందు తాగకపోతే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ రోజు పనులకి వెళ్ళలేని పరిస్థితి అంటూ ఏదైతే ఎంతో సంతోషించాం, కానీ ఆ సంతోషాన్ని మళ్ళీ గాలి కుదిరేసి కొల్లగొడుతున్నారు మా జేబులన్నీ కూడా. ఈ మద్యం అధిక ధరలకు అమ్మి ఏదైతే క్వాలిటీ కూడా లేదు, కంపల్సరీ కూడా ఈ మద్యంపై ప్రత్యేకంగా మళ్ళీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వెంటనే స్పందించి సరసమైన ధరలకి మద్యాన్ని విక్రయించాలని చెప్పేసి ఏదైతే మద్యం ప్రియులందరూ కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ఆదిత్యతో శ్రీనివాస్, 60 పశ్చిమ గోదావరి జిల్లా.